హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం టీజీ టెట్ ప్రీవియస్ పేపర్ 2 2024 తెలుగుకు సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కు సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే కింది పద్యాన్ని చదివి 1 నుండి 5 వరకు ఉన్న ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు గుర్తించండి. లోబికి వ్యయంబు త్యాగికి లోబిత బీరునకు యదలోలత్వమున్ వైభవము పతికి బ్రణ క్షోభంబుగా దోచుచుండు గువ్వల చెన్న. ఈ పద్యానికి సంబంధించిన క్వశ్చన్ చూసుకున్నట్లయితే పై పద్యంలో ఎవరిని సంబోధించి చెప్పారు? ఆప్షన్ 1 భర్త, ఆప్షన్ 2 త్యాగి, ఆప్షన్ 3 గువ్వల చెన్న, ఆప్షన్ 4 లోబి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 గువ్వల చెన్న. నెక్స్ట్ క్వశ్చన్, వ్యయానికి భయపడేవాడు. ఆప్షన్ 1 పతి, ఆప్షన్ 2 లోభి, ఆప్షన్ 3 త్యాగి, ఆప్షన్ 4 బ్రాహ్మణుడు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 లోబి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాణ సంకటముగా ఉండే అంశాలు ఎవరికి సంబంధించినవి? ఆప్షన్ 1 త్యాగి, లోబి, ఆప్షన్ 2 త్యాగి, లోబి, భీరువు, పతి, ఆప్షన్ 3 భీరువు, చెన్న, ఆప్షన్ 4 భీరువు, పతి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 త్యాగి, లోబి, భీరువు, పతి. నెక్స్ట్ క్వశ్చన్, పిరికివాడు అనే అర్థం వచ్చే రకంగా ఉండే పదమేది? ఆప్షన్ 1 క్షోభం, ఆప్షన్ 2 పతి, ఆప్షన్ 3 లోలత్వము, ఆప్షన్ 4 భీరువు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 భీరువు. నెక్స్ట్ క్వశ్చన్, పిసినారికి సంబంధించిన పదం. ఆప్షన్ 1 భరతత్వం, ఆప్షన్ 2 క్షోభం, ఆప్షన్ 3 వ్యయం, ఆప్షన్ 4 త్యాగం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 వ్యయం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్యులు రచించిన గ్రంథం ఏది? ఆప్షన్ 1 ప్రపంచ పదులు, ఆప్షన్ 2 తిమిరంతో సమరం, ఆప్షన్ 3 అగ్నిధార, ఆప్షన్ 4 గాలిబ్ గీతాలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రపంచ పదాలు. నెక్స్ట్ క్వశ్చన్, గొల్లసుద్దులు వారి ప్రదర్శనలో ఉపయోగించే వాయిద్యాలు. ఆప్షన్ 1 తబల, కొమ్ములు, ఆప్షన్ 2 కంజర, విరానాలు, ఆప్షన్ 3 విరానాలు, కొమ్ములు, ఆప్షన్ 4 తంబుర, కంజర. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 విరానాలు, కొమ్ములు. నెక్స్ట్ క్వశ్చన్, తుమ్మెద పదాలు అనేవి? ఆప్షన్ 1 భ్రమరానికి సంబంధించిన పదాలు, ఆప్షన్ 2 స్త్రీ పాడే పాటలలో ఇవి ఒక రకమైన పాటలు, ఆప్షన్ 3 జక్కులు వేసే నాటకాలలో ప్రాధాన్యమైనవి, ఆప్షన్ 4 గొల్లసుద్దులు పాడే పద్యాలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 స్త్రీలు పాడే పాటలలో ఇవి ఒక రకమైన పాటలు. నెక్స్ట్ క్వశ్చన్, అచ్చతెనుగు కావ్యంగా యయాతి చరిత్రను రాసిన తెలుగు కవి నివాసము? ఆప్షన్ 1 చిన్నగూడూరు, ఆప్షన్ 2 నాగర్ కర్నూల్, ఆప్షన్ 3 పొట్ల చెరువు, ఆప్షన్ 4 రొద్రూరు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 పొట్ల చెరువు. నెక్స్ట్ క్వశ్చన్, వసదాగిన పెట్టవలే వీడు నాకు దొరికాడు నా కర్మానికి అనే వాక్యంలో క్రింది వాటిలో ఏది ఉంది? ఆప్షన్ 1 పొడుపు మాట, ఆప్షన్ 2 జాతీయం, ఆప్షన్ 3 సామెత, ఆప్షన్ 4 నుడికారం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 సామెత. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్యాదులను దర్శించున్నది అనే వ్యుత్పత్తి కలిగినది? ఆప్షన్ 1 ద్రావణి, ఆప్షన్ 2 వసుధ, ఆప్షన్ 3 వార్ధి, ఆప్షన్ 4 ద్రవము. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 వసుధ. నెక్స్ట్ క్వశ్చన్, కొమ్మ
ప్రకరణం, శరీరం అనే నానార్థాలు కలిగి ఉన్న పదము. ఆప్షన్ 1 స్త్రీ, ఆప్షన్ 2 దేహం, ఆప్షన్ 3 క్షేత్రము, ఆప్షన్ 4 స్కందము. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 స్కందము. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ స్త్రీ సంస్కారము పుట్టిన మెట్టిన ఇండ్లకు గౌరవాన్ని పెంచుతుంది. ఈ వాక్యంలో ఆప్షన్ 1 కేవలం ద్విత్వాక్షరాలే ఉన్నాయి, ఆప్షన్ 2 కేవలం సంయుక్తాక్షరాలే ఉన్నాయి, ఆప్షన్ 3 సంశ్లేషాక్షరాలు మాత్రమే ఉన్నాయి, ఆప్షన్ 4 సంశ్లేష, ద్విత్వ, సంయుక్త, దీర్ఘ, సరళాక్షరాలు ఉన్నాయి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 సంశ్లేష, ద్విత్వ, సంయుక్త, దీర్ఘ, సరళాక్షరాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సూర్యగణాలు ఏవి? ఆప్షన్ 1 గ, ఘ, భ, జ, స, న, ల, ఆప్షన్ 2 నల, నగ, సల, భ, ర, త, ఆప్షన్ 3 నల, నగ, సల, య, జ, స, ఆప్షన్ 4 హ, న. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 హ, న. నెక్స్ట్ క్వశ్చన్, తరుణి టక్కుటమారి అయిన చలనకు ఉన్న గజము జడను కని పరిహాసించగా తను బలంగా జవాబు చెప్పింది. ఈ వాక్యంలో క్రింది వాటిలో ఏ అక్షరాలు అన్నీ వాడబడ్డాయి? ఆప్షన్ 1 పరుషములు, ఆప్షన్ 2 స్థిరములు, ఆప్షన్ 3 సరళములు, ఆప్షన్ 4 అనునాసికములు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 పరుషములు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ నీ దుర్మార్గములను మానవ. ఈ వాక్యంలో ఉన్న అలంకారము ఆప్షన్ 1 చేకానుప్రాసము, ఆప్షన్ 2 అతిశయోక్తి, ఆప్షన్ 3 యమకము, ఆప్షన్ 4 అంత్యానుప్రాస. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 యమకము. నెక్స్ట్ క్వశ్చన్, సత్యం వద ధర్మంచర అని తైత్తరేయ ఉపనిషత్తు చెప్పింది. ఈ వాక్యం ఆప్షన్ 1 ప్రత్యక్ష కథనం, ఆప్షన్ 2 సంయుక్త కథనం, ఆప్షన్ 3 పరోక్ష కథనం, ఆప్షన్ 4 సంశ్లేష రూపం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రత్యక్ష కథనం. నెక్స్ట్ క్వశ్చన్, మీరిక వెళ్ళవచ్చు, మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. ఈ వాక్యంలో ఈ క్రింది వానిలో ఏ ఏ వాక్యాలు ఉన్నాయి? ఆప్షన్ 1 ఆశ్చర్యార్థక, ఆప్షన్ 2 సామర్థ్యార్థక మరియు నిషేధార్థక, ఆప్షన్ 3 సామర్థ్యార్థక మరియు సందేహార్థక, ఆప్షన్ 4 అనుమత్యర్థక మరియు నిషేధార్థక. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అనుమత్యర్థక మరియు నిషేధార్థక. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది బహువ్రీహి సమాస లక్షణము? ఆప్షన్ 1 అన్యపదాల ప్రాధాన్యము, ఆప్షన్ 2 పూర్వపదాల ప్రాధాన్యము, ఆప్షన్ 3 ఉత్తర పదాల ప్రాధాన్యము, ఆప్షన్ 4 ఉభయ పదార్థ ప్రాధాన్యము. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 అన్య పదార్థ ప్రాధాన్యము. నెక్స్ట్ క్వశ్చన్, భాష యొక్క సామాజిక ప్రయోజనాలు. ఆప్షన్ 1 జ్ఞాన సముపార్జన, పరిశోధనలు, సృజనాత్మకత, ఆప్షన్ 2 మూర్తిమత వికాసము, సాహిత్యాభిరుచి, ఆలోచనా శక్తి, ఆప్షన్ 3 రసానుభూతి, ఆలోచనా శక్తి, ఆధ్యాత్మిక చింతనం, ఆప్షన్ 4 సమాజాభివృద్ధి, సాంస్కృతికాభివృద్ధి, సంస్కృతి వ్యాప్తి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 సమాజాభివృద్ధి, సంస్కృతాభివృద్ధి, సంస్కృతి వ్యాప్తి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన వానిని గుర్తించండి. ఏ భాష యాదృచ్ఛిక సాంకేతిక సముదాయం, బి భాష మానవులకు సంబంధించి సహజ ప్రక్రియ, సి భాష ప్రధానంగా లిఖితం, డి భాష పరిణామశీలి. ఆప్షన్ 1 ఏ, బి అండ్ సి, ఆప్షన్ 2 ఏ, డి, ఆప్షన్ 3 బి, సి అండ్ డి, ఆప్షన్ 4 సి అండ్ డి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ అండ్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపవాచకం ద్వారా విద్యార్థులలో అభివృద్ధి చేయదగినది. ఆప్షన్ 1
మౌన విస్తార పఠనాలు. ఆప్షన్ 2 క్షుణ్ణ ప్రకాశ పఠనాలు. ఆప్షన్ 3 మౌన క్షుణ్ణ పఠనాలు. ఆప్షన్ 4 క్షుణ్ణ విస్తార పఠనాలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 మౌన విస్తార పఠనాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రీడా పద్ధతికి విశ్లేష ప్రాచుర్యాన్ని కలిగించిన వారు. ఆప్షన్ 1 గిప్రిత్, హెలెన్ పార్క్ హర్ట్జ్, రిచర్డ్. ఆప్షన్ 2 మాంటిసోరీ, కిల్ప్యాట్రిక్, జాన్ సువర్ట్. ఆప్షన్ 3 పెర్సిసన్, మాంటిసోరీ, ఫెడ్రిక్ ప్రోబెల్. ఆప్షన్ 4 ఫెడ్రిక్ ప్రోబెల్, సర్ రిచర్డ్ ప్రాజెక్ట్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 పెరిసన్, మాంటిసోరీ, ఫెడ్రిక్ ప్రోబెల్. నెక్స్ట్ క్వశ్చన్, బోధనలో బోధనాభ్యాసన సామగ్రి కల పరిమితి. ఆప్షన్ 1 బోధనలో విరివిగా బహుళ సంఖ్యలలో బోధనోపకరణాలు ఉపయోగించాలి. ఆప్షన్ 2 బోధనోపకరణం ఎక్కువగా ఆకర్షణీయంగా ఉండి ఉపాధ్యాయుడిని మరిపించాలి. ఆప్షన్ 3 బోధనోపకరణం ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయంగా ఉండాలి. ఆప్షన్ 4 బోధనోపకరణాలు ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కావు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 బోధనోపకరణాలు ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కావు. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన ఒక అంశం మీద విద్యార్థులు కూలంకషంగా చర్చించి ఆ సమస్యకు వివిధ కోణాలలో విశ్లేషించి పరిశీలించి ఒక నివేదికను సమర్పించడం. ఆప్షన్ 1 అనెక్డోటల్ రికార్డ్. ఆప్షన్ 2 ప్రాజెక్ట్. ఆప్షన్ 3 పోర్ట్ఫోలియో. ఆప్షన్ 4 పిల్లల డైరీ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రాజెక్ట్. That's it for this video, friends. Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.